అందరికి నమస్కారం. 1996లో నాకు ఒక కాల్ వచ్చింది ఎంఎస్ గారి దగ్గర నుంచి. నేను అప్పుడు ఒక తమిళ పిక్చర్ మధ్యన చేసింది, నేను ఒక తమిళ పిక్చర్లో విలన్గా చేసింది. రాజుగారు పిలిచి నేను ఒక కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నావు, దాంట్లో నువ్వు హీరోగా చేయాలని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కావట్లేదు సరిగ్గా, ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు తెలుగు తెలియదు, ఒక్క మాట కూడా రాలేదు నాకు. అదేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి కోడి రామకృష్ణ గారితో కలండి ఫస్ట్. సో అక్కడ కలిశారు నేను. దాని తర్వాత 96లో నేను రాజు గారు మన జర్నీ స్టార్ట్ అయింది. 99 దాకా 3 years చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ పిక్చర్ కోసం. రాజుగారు జర్నీ ఆ పిక్చర్ నాకు బాగా తెలుసు. చాలా కష్టపడి ఒక పెద్ద హిట్ ఇవ్వాలి, అది అందరూ నచ్చాలి, అలాంటి ఒక పిక్చర్ నాకు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పికి నాకు ఒక పెద్ద హిట్ ఇచ్చింది. అది మన ఫస్ట్ పిక్చరు. ఆఫ్టర్ 2 years మళ్ళీ నన్ను పిలిచారు, మనసులో నువ్వే, అది సెకండ్ పెద్ద హిట్. దాని తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు అగదా పిలిచారు. అంటే మీరే అడిగారని విన్నాను, మీరు ఫోన్ చేసి చెప్పారంట, బెదిరించారంట రాజుగారిని. చెప్పాలన్న కదా, రాజుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మధ్యలో ఒక పిక్చర్ కూడా పిలవలేదు నన్ను. దేవి తర్వాత అన్ని హిట్ పిక్చరే, అదే ఒక్కడు వర్షం అదన్నీ ఉన్నాయి, దానికి అన్ని పిలవలేదు నన్ను. మనసులో పిలిచారు, దాని తర్వాత ఇప్పుడు అగద పిలిచారు. వై రాజుగారు వై? ఖచ్చితంగా రాజుగారు, ఖచ్చితంగా మన ఇద్దరు జాతకం బాగుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ మేజర్ హిట్ లైక్ దేవి అండ్ మనసులో నువ్వే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. యు ఆర్ మై గాడ్ ఫాదర్. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐఎమ్ స్టాండింగ్ హియర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆల్వేస్ మై గ్రాటిట్యూడ్ ఈస్ దేర్ ఫర్ యూ. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నాకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎవరు లేరు, నన్ను ఆ బ్యాకప్ చేయడానికి ఎవరు లేరు. బట్ ఇన్ దేవిలో నాకు మొత్తం బ్యాకప్ ఇచ్చి ఏం టెన్షన్ లేకుండా, ఆ టైంలో ఫిలిం డిజిటల్ కూడా కాదు, ఆ టైంలో ఏం బాధపడదు, ఏం టెన్షన్ వద్దు, నువ్వు చేయి, అలాగా నాకు సపోర్ట్ ఇచ్చి. అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు గారు అండ్ మై గురుగారు కోడి రామకృష్ణ గారు. ఐఎమ్ ఆల్వేస్ రిమెంబరింగ్ హిమ్, ఈజ్ మై ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అగద ఒక పెద్ద హిట్ అవుతుంది. నాకు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు దేవి లాంచింగ్ టైం అలాగా ఫీల్ అవుతుంది. అదే మూడ్ వస్తుంది నాకు ట్రైలర్ చూస్తే. సో డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీవన్ ఇన్ తెలుగు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ అని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మాట సుమ, అందరూ ఇటు చూస్తారా ఒకసారి? తను ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాకు ఒకసారి ఫోన్ చేసి రాజుగారు మీకు దేవి పెద్ద హిట్ ఇచ్చానండి, తర్వాత నెక్స్ట్ 2 years తర్వాత మనసంతా నువ్వే పెద్ద హిట్ ఇచ్చానండి, చాలా హిట్లు ఇచ్చారని ఇప్పుడు మీకు హిట్ కావాలి, నన్ను పెట్టుకోండి అన్నాడు. ఎందుకు వచ్చి కూడా పెట్టేసుకున్నాను. అందరికీ నమస్కారం. సో హ్యాపీ టు బీ హియర్ దిస్ ఈవినింగ్. అండ్ సుమా గారు, ఐ హ్యావ్ టు టెల్ యూ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. రాజు గారు వచ్చి సుమా గారు చేస్తున్నారు ఈవెంట్ అని చెప్పినప్పుడు నేను డిసైడ్ చేసేసాను, 100% అగతా హిట్. షీ ఈజ్ అ లక్కీ ఉమెన్, వెరీ గుడ్ హార్టెడ్ అండ్ అ లక్కీ పర్సన్. సెంటిమెంట్గా లక్కీ పీపుల్ షుడ్ బీ దేర్, షుడ్ బీ ఇన్వాల్వ్డ్. అండ్ ఐ వాజ్ వెరీ టచ్డ్ టు నో యూర్ హియర్. ఐ టోల్డ్ ఇమీడియట్లీ టు జోవికా, 100% ఇవన్నీ వైరల్ అయిపోతాయి. అవునమ్మా, బికాస్ ఆఫ్ సుమా. థ్యాంక్ యూ. నాకు కూడా మీరు వస్తున్నారు అని చెప్పారు, అందుకనే నేను కూడా మీకన్నా బెటర్ పట్టు చీర ఒకటి కట్టుకోవాలని ఐ డిసైడెడ్ టు వేర్ దిస్ గ్రీన్. సో దేవి ఇస్, ఐ డోంట్ నో, అప్పుడు మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు వి వర్ ఆల్ లైక్ లిటరలీ లైక్ గ్రోయింగ్ అప్ కిడ్స్, ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ రాజు గారు. అవునా? లిటిల్ గ్రోయింగ్ అప్ కిడ్ రాజు గారు అప్పుడు.
శ్యాంప్రసాద్ రెడ్డి గారిని అడగాలి నేను ఇది. బ్యాక్ బెంచ్ సీనియర్. సో అప్పుడు తమాషగా ఏదో పాము ఏదో సీజీ అంటున్నారు. వీ డోంట్ నో వాట్ ఇస్ సీజీ బికాస్ సీజీ వాజ్ నథింగ్. వీ డోంట్ నో, రియలీ వీ డోంట్ నో. అప్పుడు ఇంటర్నెట్ లేదు. వీ డోంట్ సీ సో మచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అండ్ ఐ డోంట్ థింక్ మెనీ ఫిల్మ్స్ హ్యాడ్ కమ్. సో వీ థింక్ దట్ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఆల్ ఇస్ రియల్. నో, పీపుల్ జంప్ ఆఫ్ ఫ్రమ్ బిల్డింగ్స్. Correct, yeah. సో ఆ ఏజ్లో మాకు అర్థం కాలేదు. బట్ వెన్ వీ డిడ్ ద ఫిల్మ్ ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా కొన్ని చోట్లలో మీ అండ్ భాను గారు దేర్ వాజ్ దిస్ క్రో దట్ విల్ కమ్ అండ్ ట్రై టు పుల్ మై సారీ, పుల్ మై హెయిర్. ఆఫ్టర్ ద మ్యారేజ్ వీఆర్ ఇన్ Noganikal in shooting. And I am standing there at 16 years. Already I used to ask too many questions. I am full of questions. I want answers. And I will not leave anybody till I get answer. I am bugging him. I am saying, why? What is coming? Why they are pulling my hair with some thread? What is coming there? How it will come there? I don't understand. There is nothing there behind. So this is how, you know, we actually initiated computer graphics in South Indian cinema. I'm very ఇన్ఫ్యాక్ట్ sure. స్నేక్ గురించి ఒక ఇన్సిడెంట్ రాజుగారు చెప్పారు. రాజుగారే చెప్తే బాగుంటుంది. అక్కడ 10వ టేకో 11వ టేకో అయ్యింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 12వ టేక్ సార్ మీరు చెప్తారా? ఆ 12వ టేక్ మీ చేతి మీద ఒకసారి పాము. అవును. సో ఆ పోర్షన్స్ అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ లేదు. సో దే కెప్ట్ ద ఒరిజినల్ పాము పెట్టారు. అండ్ ఆ బొమ్మ పాము అంతా తీసుకొచ్చారు. అసలు అది సరిగా రాలేదు. అండ్ సమ్వేర్ ఐ థింక్ రాజు గారు హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ అండ్ కోడి గారు ఆల్సో డిసైడెడ్ ఐఎమ్ ఎనీవే గోయింగ్ టు బి అవుట్ ఆఫ్ ద ఫిలిం అని చచ్చిపోతాను డిసైడే అయిపోయారు. ఎలాగా పాము కొట్టి ఈ అమ్మాయి పోతుంది, వీ విల్ మేక్ యూస్ ఆఫ్ దట్. సో దే ఆస్క్డ్ మీ ఇస్ ఇట్ ఓకే మనం చేద్దామని. ఐ వాజ్ లైక్ యా. ఫర్ మీ, నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ టిల్ రిలీజ్ 3 years ఐ థింక్. బై ద టైమ్ ద CG all was completed and the film came for release, I was vegetarian for 3 years because of acting in Devi. అమ్మవారు పాము నాకు అమ్మవారు. నేను పుట్టిందే వచ్చి నాగదేవికి మొక్కుకుని, నిజంగా మంజుల గారు 3 ఏళ్ళు పాప లేదు ఆఫ్టర్ హర్ మ్యారేజ్. సో షీ ప్రేడ్ టు పుట్ట అండ్ దే సెడ్ దట్ ఇఫ్ యూ బిల్డ్ ద టెంపుల్, గుడి కడితే మొక్కుకో, ప్రెగ్నెంట్ అయితే నువ్వు గుడి కట్టుతామని. విదిన్ నెక్స్ట్ మంత్ షీ గాట్ ప్రెగ్నెంట్. ఆల్ ద డాక్టర్స్, మెడిసిన్స్, నథింగ్ వర్క్డ్. And that house is Chiranjeevi Garu's house now. That temple is still there. So for me, Nagadevata is my mother. That's how my mother brought me up. So Devi చేస్తున్నప్పుడు I said, no problem. Putta, it's a big thing అని. But yes, ఇట్లా పెట్టేసి దిగినప్పుడు నా కై కొరికేసింది, చెయ్యి. దాంట్లో నుంచి బ్లడ్ వచ్చింది. బట్ ఐ థింక్ దేవుడు, వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, ఐ థింక్ గాడ్ manifests there as that person. So that Pamu was God to me. It was my Ammavaru, my Nagadevi. Alanti sequence there is in this film also, which I saw in the climax. I want you to see where God comes and becomes you. If that Pamu, when it bit me, I was not me. Ammavaru was there. I didn't take, నేను ఆ హర్బల్ మెడిసిన్ ఇస్తారు పాము ఇది అయితే, ఒక చిన్న ఒక ఇదిలాగా ఉంటుంది, బాల్ లాగా ఉంటుంది. దట్ ఈస్ యాంటీడోట్ ఫర్ పాయిజన్. ఓన్లీ దట్ విల్ వర్క్ ఇన్ హర్బల్. అది మా మమ్మీ చెప్పారు, అయ్యయ్యో అవన్నీ ముట్టుకోదు, సరగా రాదు. అయ్యయ్యో నో 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 వీ కెనాట్ గివ్, షీ హ్యాస్ అలర్జీ. ఓకే కమ్ విల్ గో టు ద హాస్పిటల్. పెన్సిలిన్. ఓ నో 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 పెన్సిలిన్. Raju Garu is fretting because already there were few things that was happening in the sets. And more than a producer, he is looking at me as a child, as a family member. He is asking, what is this, Manjula Garu? What is this? Avani em avadu. She'll be fine. She said she'll be fine. So that day I knew that Ammavaru came into my body and made me fine. And that kind of a situation is there in Nagatha when I saw the film, where Ammavaru
goes into the body of Mahadevi. మా స్టోరీ చెప్పకమ్మా తల్లి. Aha. I want them to No, watch answer that in to- theater. It is not Ah, story. వద్దొద్దు, please. That is the most important portion which they have to see. It is so beautiful, so beautifully captured. Now you're talking about Devi and this Pamu thing, but after Agatha, I think that will be highlighted. యా సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ you, ఆల్ యువర్ హార్డ్ వర్క్ దట్ యూ డిడ్ డ్యూరింగ్ ద దేవీ టైమ్స్.